క్షణంలో ఆ వశిష్ఠుడు కామదేవికి ఆదేశించారు కదా, వాళ్ళకంతా విందు ఏర్పాటు చేయమని. ఒక క్షణంలో ఆ కామధేను వాళ్ళకి ఏమేమి కావాలి ఆహారం అంతా సిద్ధం చేసి పెట్టేసింది. అంతా అయిపోయింది, భోజనం అంతా అయిపోయింది. విశ్వామిత్రుడు ఆశ్చర్యం వేసింది. కాదు వశిష్ఠుడు కదా, ఒక్కరు రెప్పపాటు కామంటారు, రెప్ప వేసి వేయడానికి ఎంత సమయం కావాలండి? అంత సమయం అంతా సిద్ధమైపోయింది. వంటలన్నీ ఇది ఎంత ఇలా సాధ్యమైంది? నా దగ్గర ఒక కామనే ఉందండి, దాని వల్ల అంతా సాధ్యమైంది. ఆ విశ్వామిత్రుడు అలాగే నాకు ఇచ్చేటది అంటారు. ఇది మనం అంటుంటాం, ఎవరో ఇంటికి రావస్తుంటారు, భోజనం నిదానంగా కూర్చోండి, మీరే అనుకోండి అని అంటారు లేదా? అలా అంటే బ్రాహ్మణుడు నా పేరు మీద రాసివ్వండి, ఏ త్వరగా పాడైందా, భోజనం చేయి, బస్సు ఎక్కి హైదరాబాద్ పెట్టుకుంటారు. భోజనంకి వచ్చినప్పుడు చెప్తుంటామండి, మీరే ఇల్లు అనుకోండి, అంత మాత్రానికి రాసివ్వండి.